చెప్పండి సార్. మేము విజయవాడ నుంచి వచ్చామండి. టీవీ24 వారికి ప్రత్యేకానంద అభినందనలు. మా ఈ సమస్యని మీ దృష్టికి పవన్ కళ్యాణ్ ద్వారా తీసుకువెడదామని మేము అనుకుంటున్నాం. ఏంటండి ఆ సమస్య ఏంటండి? సమస్య యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు యనమల కుదురు ఠాగూర్ రోడ్డు అక్కడ బిల్డర్ ఆమె పమిడిపాలెం లక్ష్మి ఆమె అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. మా దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 35 లక్షలు తీసుకుని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి సగం వరకు కట్టి రకరకాలైన కారణాలను చూపి ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా మాకు 6 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరానికి 6 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అయితే దాన్ని చూపించే కారణాలు ఏంటంటే, బిఎంసి వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదని, ప్లాన్ అప్రూవల్ ఇవ్వలేదని రకరకాలైన కారణాలను చూపిస్తోంది. అంతేకాకుండా సైట్ ఓనర్ అయినటువంటి ఆయన సహకరించకుండా ఉన్నారు మీకు రిజిస్ట్రేషన్ చేయడానికని కూడా చెప్పడం జరిగింది. అల్టిమేట్ గా మాకు ఈ రోజు వరకు అపార్ట్మెంట్స్ అపరిష్కృతంగానే ఉన్నాయి. మేము గృహప్రవేశానికి నోసుకోలేదు. ఈ బాధని మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చివరికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ అయితే ఖచ్చితంగా మా సమస్యకు పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో కొండంత ఆశతో నిన్న కలవాలని వచ్చాము. ఆయన ఇవాళ వారి యొక్క అనుయాయులు మమ్మల్ని కలిసి ఏర్పాటు చేస్తానన్నారు. కొండంత ఆశతో ఉన్నాము. మా యొక్క ఆవేదనని ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేసి మా యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. మీ ద్వారా ఈ అభ్యర్థన. ఏంటంటే అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన ఎన్నికల ప్రచారం చేసేటప్పటి నుంచి ఆయన మాటలు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొద్దిగా మనకి ఏవింపు అనిపించినప్పటికీ లేదు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడబట్టే ఆ రకమైన రోషం వస్తోంది అనేటువంటిది అప్పటి నుంచే నమ్మకం. ఆయన ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ అప్పుడు అది కాదు. అయినప్పటికీ ఏంటంటే ఆయన మాటల్లో ఉన్నటువంటి స్పష్టత, ఆ ఆవేశం, ఏదో చేయాలన్న కసి, అలాగే పేదవాడికి చేస్తారనేటువంటి నమ్మకం అప్పటి నుంచే వచ్చింది. అనుకోకుండా ఆయనకి డిప్యూటీ పదం భరించడం మా పార్టీ వరమైంది. అందువల్లే వచ్చాము. కొండంత ఆశతో ఉన్నాము. అవసరమైతే ఆయన కాళ్ళ మీద పడి మా యొక్క అభ్యర్థనని మేము చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఇది ఆ బిల్డర్ని మేము కోరేది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు అన్యాయం చేశారో వాళ్ళని కూడా తీసుకురండి. పవన్ కళ్యాణ్ సార్ చెప్పండి, మీ సమస్య పరిష్కారం చేయండి, పేదలను అన్యాయం చేయొద్దు అని మేము ప్రత్యేకంగా మీ ద్వారా సార్కి మేము విన్నపం చేసుకోదలుచుకున్నాం. చెప్పండి అమ్మా. మేము లక్ష్మీ దగ్గర అపార్ట్మెంట్ తీసుకుందామని ఇంట్లో ఉన్న డబ్బులని తీసుకెళ్లి తనకి 40 లక్షలు బంగారం అంతా తాకట్టు పెట్టుకొని అన్ని 3 పిల్లలండి, మాకు 3 పిల్లల్ని చదివిపించుకుంటూ అన్ని చేసుకుంటూ, అమ్మ నీకు మా దగ్గర డబ్బులు లేకపోయినా బంగారం అంతా అమ్మి మీకు ఇస్తున్నాం మేము డబ్బులు, మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మాకు ఉండటానికి ఇల్లు లేదు అని చెప్పి మేము అన్ని నచ్చి చెప్పి ఇస్తే డబ్బులు మాకు అపార్ట్మెంట్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసిందండి. మాకు ఉండటానికి లేదు. 3 పిల్లలు, నేను మా ఆయన గారికి మొన్న హార్ట్ అటాక్ వచ్చింది, తన వల్ల బైపాస్ సర్జరీ చేపించాము డబ్బులు లేక. మాకు ఆయనతో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, పిల్లలతో ఇబ్బంది పడుతున్నాము. అన్ని చెప్పినా సరే ఆమె మాకు డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది. మా దగ్గర డబ్బులు తీసుకొని ఎంత అన్యాయం చేసింది మమ్మల్ని. 3 పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు లేక మేము ట్యూషన్ చెప్పుకొని మా పిల్లల్ని చూసుకుంటూ డిపార్ట్మెంట్ అయినా సరే మాకేమి హెల్ప్ చేయలేదు. మేము నాన్న ఇబ్బందులు పడుతున్నాం. అన్ని చెప్పినా సరే తను ఇట్లా మమ్మల్ని అన్యాయం చేసింది. చేస్తారంటారమ్మా పవన్ కళ్యాణ్ గారు? చేస్తా అన్నారండి. కలిసారా ఇప్పుడు? అక్కడ కలవలేదండి, ఇప్పుడు కలుద్దామని వచ్చామని. నమ్మకం ఉందా చేస్తారని నమ్మకంతోనే వచ్చాము మేము. అది గట్టి నమ్మకంతోనే వచ్చాము. ఎంతో మందిని కలిసాము మేము, ఎంతో మంది మినిస్టర్లు కలిసాము, అందరినీ కలిసాము పోయిన ప్రభుత్వంలో. కానీ వాళ్ళ వల్ల మాకేం న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఈయన ద్వారా న్యాయం జరిగిద్దని నమ్మకంతో వచ్చాము. నేను కూడా ఒక బాధితురాలిని. మాకు కూడా ఒకటి రిజిస్ట్రేషన్ చేయలేదండి. అసలు డబ్బులు మొత్తం ఇచ్చేసాం. 35 లక్షలు ఇచ్చాము. మాకు అసలు రిజిస్ట్రేషన్ కూడా చేయలే. ఇప్పుడు 2019 నుంచి 2024 ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే. ఇంకో బిల్డింగ్ ఏమో 2 బిల్డింగులు తీసుకున్నామండి. ఒకటేమో డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది, ఒకటేమో రిజిస్ట్రేషన్ చేయలే. ఈ 2 మాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు చేస్తారని వచ్చామండి. అంటే అటువరకు చాలా 2018 నుంచి 19 నుంచి అండి ఎవరు చేయలే. ఈయన తప్పకుండా చేస్తారని అందరూ, పేదలకు సాయం చేసే మనిషి అని అందరూ చెప్తుంటే నిన్న మేము వచ్చి తీసుకున్నామండి. తప్పకుండా ఆయన చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాకు న్యాయం జరిగిద్ది అనని ఇక్కడికి వచ్చాము. బిల్డర్ లక్ష్మి ద్వారా మేమందరం పోలీసు వాళ్ళము, ఇంకా అనేక మంది మేము చాలా నష్టపోయాము. అందరి దగ్గరే డబ్బులు కట్టించుకుని 35 లక్షలు
డబుల్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇళ్ళేమి కట్టనివ్వకుండా 6 ఏళ్ల నుంచి ఆ ఇంటి దగ్గరికి మమ్మల్ని తెప్పించుకుంటున్నది. వెళితే ఇంటికి తాళాలేసి ఉంటుంది, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు. అన్ని రకాలుగా అందరూ వాళ్ళ పొలాలు అమ్ముకుని ఉన్న గాజులు పెట్టుకుని బంగారం పెట్టుకుని రిటైర్మెంట్ డబ్బులు మొత్తం వాళ్ళ మీదే పెట్టి ఆమె మీదే పెట్టి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది. ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు అని ఇక్కడ దాకా వచ్చాము. చేస్తారంటారమ్మా పవన్ కళ్యాణ్ గారు? తప్పకుండా చేస్తారని నమ్మకంతో వచ్చాము, చేస్తారు కూడా. ఇలా ఎంతమంది మోసపోయారమ్మా మొత్తం? మొత్తం 14 మంది మోసపోయాము. 2018లో మేము ఆమెకి డబ్బులు కట్టాము అందరం, ప్రతి ఒక్కళ్ళము. ఈఎంఐలే కానీ బ్యాంకులోనే తీసుకొని బంగారమే కానీ పొలం అమ్ముకొని రిటైర్మెంట్ డబ్బులు ప్రతి ఒక్కళ్ళము అందరికి రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అదే ఇల్లుని 2-3 పెట్టింది. వాళ్ళు వస్తున్నారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళు, సెకండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒకే ఇంటిని 5-6 అమ్మింది. మేమందరం రిటైర్మెంట్ మొత్తం డబ్బులు మొత్తం దాని మీద పెట్టి అందరూ నష్టపోయాము. అందరం 6 ఏళ్ల నుంచి నరకం చూస్తున్నాము. పిల్లల చదువులకి ఉన్న ఇళ్ళు అమ్ముకుని, పిల్లల చదువులకి మేముంటున్న ఇళ్ళు అమ్ముకుని ఇక్కడ నష్టపోయి అక్కడ నష్టపోయి చాలా మానసిక ఒత్తిడితో మేము అందరం ప్రతి ఒక్కళ్ళం గురవుతున్నాము. మాకు న్యాయం చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాము.